నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రమాదంలో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ప్రమాదంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్ కు కొంత నష్టం జరిగింది. అయితే కీలక ఎఫ్ఎస్ఎల్ మెటీరియల్ ఎక్కువ భాగం సురక్షితంగా ఉంటుందన్నారు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్. బయట ప్రచారం అవుతున్న వార్తలను నమ్మొద్దన్నారు. ల్యాబ్లో శనివారం ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. మొదటి అంతస్తులో ఒక ఉద్యోగి పొగలు గమనించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాడన్నారు. నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు శిఖా గోయల్. ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారన్నారు. మధ్యాహ్నం 1:30కు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వివరాలు చెబుతామన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యశపర్ణ, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదము జరిగిన వెంటనే కూడా ఇటు ల్యాబ్ సంబంధించిన సిబ్బంది అటు ఫైర్ సిబ్బందికి పోలీసులకి సమాచారం అందించారు. సో నిన్న మధ్యాహ్నము 1:30 వరకు కూడా ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ చేయడము అదే ప్రాసెస్ కొనసాగింది. సో నిన్న 1:30కి ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వచ్చింది అనేది అధికారులు చెప్తున్నారు. సో ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ చెప్తున్న దాన్ని బట్టి నిన్న ఉదయం 10:08 ఇప్పుడు విజువల్లో చూస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తెలంగాణ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ ఫ్లోర్లో ఇటు ల్యాబొరేటరీకి సంబంధించి ల్యాబ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ల్యాబ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ జరిగిన ప్రాంతంలో మాత్రము ఇటు కంప్యూటర్లు, దాంతోపాటు ఫిజికల్గా కొన్ని పేపర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో చాలా కేసులకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులకు సంబంధించి ఇటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఎఫ్ఎస్ఎల్ నివేదిక పైన ఆధారపడ్డ కేసులకు సంబంధించిన వివరాలు కావచ్చు, దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఈ ల్యాబ్లోనే, ఈ బిల్డింగ్లోనే ఉంటాయి. సో ఆ ల్యాబొరేటరీ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రము ఈ కంప్యూటర్లు కావచ్చు, లేకపోతే మనం చెప్పుకుంటున్నట్లు ఇతర కాస్త పేపర్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్న క్రమంలో కేసులకు సంబంధించిన వివరాలకు సంబంధించి మాత్రము ఎక్కడా కూడా కీలకమైన ఎఫ్ఎస్ఎల్ మెటీరియల్కి ఏం కాలేదు, సురక్షితంగానే ఉంది మెటీరియల్ మొత్తం కూడా. ఎందుకంటే చాలా వరకు సోషల్ మీడియా కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్లో ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత విభిన్నంగా వార్తలు వస్తున్న సిచ్యువేషన్ మనం చూసాము. అంటే చాలా వరకు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉన్నటువంటి కీలకమైన సమాచారం మొత్తం కూడా ఈ అగ్ని ప్రమాదంతో మొత్తం సమాచారం డిస్ట్రాయ్ అయిపోయింది అంటూ కూడా వార్తలు రావడము, కొన్ని కీలకమైన కేసులను కోట్ చేస్తూ కూడా కొందరు సోషల్ ప్లాట్ఫామ్స్లో వాటిని షేర్ చేస్తున్న సిచ్యువేషన్. సో కీలకమైన కేసులకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ మెటీరియల్ దగ్ధమైంది అంటూ వస్తున్న వార్తల్ని ఎక్కడ కూడా నమ్మొద్దు అంటూ మాత్రము ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సంబంధించిన డైరెక్టర్ శిఖా గోయల్ కూడా ఒక ప్రకటనలో చెప్పిన సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఇప్పటికైతే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఘటన పైన చాలా వరకు రూమర్స్ కూడా క్రియేట్ అయిన సిచ్యువేషన్. అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రస్తుతము అధికారులు అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో కంప్యూటర్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా దాదాపుగా ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా మొత్తం కూడా మంటలకు ఆహుతైపోయాయి. సో అందులో ఉన్న డేటాకు సంబంధించిన పరిస్థితి ఏంటి అనే దానిపైన ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే కీలకమైన డేటా అంటే సీజ్డ్ ప్రాపర్టీస్ సంబంధించి కేసులకు సంబంధించి సీజ్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన దాంట్లోనే ఉంది. సో ఆ సీజ్డ్ ప్రాపర్టీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది అనేది కూడా కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక హార్డ్ డిస్క్లకు సంబంధించి కేసులకు సంబంధించిన వివరాలు అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆ డేటా మొత్తం కూడా హార్డ్ డిస్క్లలో ఉంటుంది. అయితే ఖచ్చితంగా హార్డ్ డిస్క్లో ఒకవేళ అగ్ని ప్రమాదంలో మంటలకు ఆహుతైనప్పటికి కూడా మొత్తం కూడా దగ్ధమైపోయినప్పటికి కూడా ఆ డేటా సంబంధించి హార్డ్ డిస్క్లో ఉన్నది మొత్తం కూడా బ్యాకప్ పెట్టుకుంటారు కాబట్టి దానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దాంతోపాటు కొన్ని పాక్షికంగానే దగ్ధమయ్యాయి కాబట్టి వాటిని రిట్రీవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు. సో ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రము ఇప్పటికైతే పోలీసులు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
చేశారు, దర్యాప్తుని వేగవంతం చేశారు. సో ప్రమాదం జరిగిన ఘటన వద్ద మొత్తం కూడా పోలీసులు ఎంటైర్ బిల్డింగ్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని లోపలికి అనుమతించిన సిచ్యువేషన్. ఇప్పటికే క్లూస్ టీం చేరుకుంది. క్లూస్ టీం కూడా మొత్తం క్లూస్ సేకరించింది. ఎందుకంటే ఈ ప్రమాదము షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా, లేకపోతే కొందరు ఆరోపిస్తున్న విధంగా ఇతర కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా దాంపల్లి పోలీసులు ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తులో భాగంగా ఏ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఎఫ్ఎస్ఎల్ సంబంధించి కీలకమైన కేసులకు సంబంధించిన మెటీరియల్ మాత్రము ఎక్కడా డిస్ట్రాయ్ కాలేదు. అగ్ని ప్రమాదంలో అదంతా కూడా మెటీరియల్ మొత్తం కూడా కాలిపోయింది అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అంటూ మాత్రము ఇటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పిన సిచ్యువేషన్. సో ఇప్పటికీ మరికొంతమంది అధికారులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు ఎఫ్ఎస్ఎల్ సంబంధించి డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు ఆమె టీం కూడా ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కొంతమేరకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూట్గానే జరిగింది అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు దీనికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. అప్పట్లో